ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన 35వ వారం ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రధానంగా ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగ పింఛన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్యను త్వరలోనే పరిష్కరించే దిశగా అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వారం మొత్తం 30 అర్జీలు అందగా అందులో 10 అర్జీలపై తక్షణమే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు న్యూటన్ ఆనంద్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఈ ఏడాది కాలంలో అనేక ప్రజా సమస్యలు అధికారుల సహకారంతో పరిష్కారం అయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, కామాడి దశరథ్, బొబ్బిలి గోవింద్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనాది కాలంలోనే ఈ సంవత్సర కాలంలో ఆయన అనేకమైన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనండి, ప్రజారంజకమైన కార్యక్రమాలు అండి, విధమైన సేవా కార్యక్రమాలు అనండి, చాలా కార్యక్రమాలు చేసి ఈ సంవత్సర కాలంలో మా అందరికీ కూడా ఆయన ఒక రీతిలో ఇచ్చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆయన దగ్గర మేము అందరూ కూడా సర్వీసెస్ చేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఆయన ఇచ్చిన డిబేట్ కానీ, ఆయన ఇచ్చిన సబ్జెక్ట్స్ కానీ, కాకినాడకి క్యాన్సర్ తీసుకురావడంలో కానీ, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన వాయిస్ని పార్లమెంట్లో వినిపించి ఈ కాకినాడ జిల్లా వాస్తవులకు కానీ, కాకినాడ జిల్లా ప్రజలకు కానీ అనేకమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సంక్షేమం ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ సంక్షేమ ప్రభుత్వం కానీ, మా సానా సతీష్ బాబు గారు కానీ ఎల్లవేళ కృషి చేస్తూ ఉంటారని, మా ఈ కాకినాడ జిల్లా ప్రజల యొక్క సమస్యల్ని ఆయన రాజ్యసభలో తెలియజేసి ఈ సమస్యల్ని పరిష్కరిస్తున్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన సర్వీసెస్ ఈ రాష్ట్రంలో ఎవరో చేయనంత ఇదిలో ఆయన చేశారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయన దగ్గర మేము అందరూ టీమ్గా పనిచేస్తున్నందుకు మేమందరూ కూడా చాలా ఆయనకు వేరే పట్టాలు ఇస్తామని చెప్పేసి మాకు ఒరిజినల్ ఏమి ఇవ్వలేదండి. మాకు ఏళ్ళు ముద్రలు కూడా ఎంచుకోలేదు, తమ్ములేమీని. తర్వాత మాకు పట్టాలు ఇచ్చారండి, అవి పట్టాలని కూడా మాకు తెలియదు. అదే బుక్స్ ఇచ్చేవారు కదండి వైఎస్ఆర్ఎల్ బుక్, అదనుకొని చెప్పేసి బీమా కోసం మేము సంతకాలు పెట్టించుకుంటున్నాం అని చెప్పారు సార్. మేము అదే కదా అని చెప్పేసి ఈ పక్కన పడేసాం సార్. తర్వాత పట్టాలని మేము చూసుకున్న తర్వాత పట్టాలని తెలిసింది. తర్వాత మేము వెళ్ళి అడిగాం సార్, వాలంటీర్ని అడిగితే పట్టాలేనమ్మా మాకు ఇచ్చామన్నారని చెప్పారు సార్. అవి పట్టుకొని మేము వెళ్తే అవి మీకు స్థలాలు ఇచ్చామమ్మా, మీకు సెంటే కదా ఇచ్చారు, మేము సెంటున్నర చేసామని చెప్పారు సార్. అవి ఇచ్చినవి కూడా మాకు సరిగ్గా ఇవ్వలేదు సార్. మేము 18 మంది మేము కోర్టులో వేసుకున్నాం సార్. ఆ కోర్టులో అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఉన్న స్థలాలు ఇవ్వట్లేదమ్మా, మీ 18 మందికి ప్రత్యేకంగా ఇస్తున్నామని చెప్పారు సార్. అవి కూడా సరిగ్గా ఇవ్వలేదు సార్. మాకు సైట్లు, రోడ్ల పక్కన అది చివరికి అది ఇచ్చారు సార్. మాకు ఇస్తే మాకు అది కూడా కుదరదని చెప్పేసి మమ్మల్ని సంతకాలు పెట్టమన్నారు సార్. మేము పెట్టలేదు సార్. పెట్టకుండా మళ్ళీ మేము కోర్టుకి వేసుకున్నాం సార్. కోర్టుకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు న్యాయం జరగలేదని చెప్పేసి సార్ గారి దగ్గరికి వచ్చామండి. సానా సతీష్ బాబు అయితే అప్పుడు ఇచ్చినటువంటి పట్టాల్లో ఒక 20 హౌసింగ్ లోన్తో కట్టుకోవడం జరిగిందండి. 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఈ పట్టాలన్నీ క్యాన్సిల్ చేశారండి. కనీసం ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అవి క్యాన్సిల్ చేసి మరలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కార్యకర్తలకి ఇళ్ళ పట్టాలుగా ఇచ్చారు. మరి అది తెలుసుకున్నటువంటి ఒక 18 మంది గత టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి పట్టాదారులు 18 మంది హైకోర్టుకి వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా గవర్నమెంట్ వచ్చాక మరి ఆ 18 మందికి న్యాయం జరగలేదు. ఈ సంవత్సరంన్నర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం కానీ ముందుకు వెళ్ళలేదు. ఈ సందర్భంగా మరి ఎంపీ సానా సతీష్ గారి దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజా దర్బార్కి వచ్చాం. ఇక్కడ మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు, మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో, మరి పై అధికారితో మాట్లాడి మా అందరికీ న్యాయం చేస్తున్నందుకు
మరి సానా సతీష్ గారికి వారి సిబ్బందికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే ఈ కూటమి తరపున ఎమ్మెల్యే గారైనా ఎంపీలైనా ఎవరైనా గత 2019-24లో జరిగిన అష్టదరిద్రాలు అనేక రకమైన సమస్యలు విడదీయాలంటే చాలా కష్టమైన పని అది. మనం ఏదో అవ్వలేదు అనుకోవడం పొరపాటు. ప్రతి సమస్యని కూడా పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారు కానీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు కానీ, అందరూ అధికారులు కానీ చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అంటే ఏదో గతంలో చేసిన పొరపాటు కూడా సరిదిద్దాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న కేడర్ జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిపి ఒక కూటమి కింద ఏర్పడిన తర్వాత కమిటీ కూడా వేసుకొని వారందరూ సమస్యను పరిష్కరించడానికి ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల విషయాల్లో అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. స్థలాల విషయంలో తప్పనిసరిగా ఒక తొందరలోనే నానాజీ గారితో మేము మాట్లాడాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దాని మీద కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మాట్లాడడం జరిగింది.